సర్కార్ కొలువు గొట్టాలే అందరితోని సార్ అని పిలిపించుకోవాలి అనేది చాలా మందికి ఉండే కళ. దానికోసమే రాత్రి పగళ్ళు తిప్పల పడుతుంటారు, పుస్తకాలతోని కుస్తీ పడుతుంటారు. అయితే యాళ్లకు కొలువుల నోటిఫికేషన్ రాక, వచ్చిన అదృష్టం కలిసి రాక చాలా మందికి ఈడు మీద పడి అర్హత కోల్పోతుంటారు. అగో అట్లాంటి వాళ్ళ కోసం తెలంగాణ సర్కార్ వాళ్ళు ఓ తీపి ముచ్చట చెప్పారు. చూడురేంటిదో. సర్కారు కొలువుల కోసం తిప్పల పడుకుంటా ఈడంతా అయిపోతున్నదని బాధపడే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లకు సర్కారోళ్ళు జర నెమ్మలమయ్యే ముచ్చట్ని చెప్పిండ్రు. సర్కారు కొలువులకు 44 ఏండ్ల ఈడు దాకా అర్జీలు పెట్టుకోవచ్చు, పరీక్షలు రాయొచ్చు అన్నట్టు జీవో విడుదల చేసిండ్రు. అంటే వయోపరిమితిని 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచిండ్రు. 10 ఏండ్లు ముంగటికి జరిపిండ్రు. ఇప్పటి సంధ్య ఒక ఏడాది దాకా పెంచిన వయోపరిమితి వర్తిస్తుందట. అంటే ఈ ఏడాది కాలంలో ఏ సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు పడ్డా సరే 44 ఏండ్ల ఈడున్నోళ్ళు సుత అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు ఓసీ అభ్యర్థులు కూడా 44 ఏండ్ల ఈడుల సర్కారు కొలువులకు పరీక్షలు రాయొచ్చట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ 44 ఏండ్ల వయో పరిమితి పెంపు యూనిఫామ్ కొలువులకు పనిచేయదట. అంటే పోలీసు కొలువులకు, ఎక్సైజ్ పోలీసు కొలువులకు, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ కొలువులకు ఇదివరకు ఉన్న లెక్క ప్రకారమే పరీక్షలు పెడతారట. ఏమున్నా సివిల్స్, గ్రూప్స్, సెక్రటేరియట్ పోస్టులు, తతిమ సర్కారు కొలువులకు మాత్రమే 44 ఏండ్ల ఈడు పనికొత్తదా అన్నట్టు. సరే అర్జీలు పెట్టుకోనికే, పరీక్షలు రాయనికే వయో పరిమితి పెంచిర్రు, మంచిగానే ఉన్నది. కానీ కొలువుల నోటిఫికేషన్లు కూడా టకటక వేసి ఖాళీ ఉన్న పోస్టులు నింపాలి అని కోరుకుంటుండ్రు నిరుద్యోగులు. జపన గాయగురం కూడా చేస్తే మంచిగా ఉండని అడగబట్టిండ్రు. ఏం చేస్తారో మరిగా.